దేవునికి స్తోత్రం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఇలాగూ సెలవిచ్చుచున్నది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దైవజనమా, పరిశుద్ధ లేఖనం ఇలా సెలవిచ్చుచున్నది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమని. ఒకసారి ఆలోచించండి. మనుషుల ఇష్టమును, అంటే మనుషులు మనం ఇష్టపడాలని ఎన్నెన్ని క్రియలు చేస్తూ ఉంటాం. ఉద్యోగం చేస్తున్న నీవు నీ మేనేజర్ ముందట పేరు పొందాలని, లేకపోతే నీ ఎండి ముందట పేరు పొందాలని ప్రయాసపడతావు. స్కూల్కి వెళ్తున్న పిల్లలు స్కూల్ టీచర్ల ముందు మంచి పేరు సంపాదించాలని ప్రయత్నిస్తారు. కాలేజ్కి వెళ్తున్న వారు ప్రొఫెసర్ దగ్గర మంచి పేరు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. చర్చికి వెళ్తున్న విశ్వాసులు పాస్టర్ గారి ముందట మంచి పేరు సంపాదించాలని, పాస్టర్కి మేము ఇష్టలై మారాలని ఎంత ప్రయాసపడతారు. ఇలా మనం అనేకులు మనుషులు ఇష్టపడాలని మనం ప్రయాసపడతా ఉన్నాం. కానీ పరిశుద్ధ లేఖనం సెలవిచ్చుచున్నది ఏంటి తెలుసా? దేవునికి ఇష్టలై నువ్వు మారాలంటే, దేవుడు నిన్ను ఇష్టపడాలి అని అంటే నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. నీకు విశ్వాసం ఉంటేనే నువ్వు దేవుని ఇష్టపడగలుగుతావు, దేవునికి చేయాల్సిన క్రియలని నువ్వు చేయగలుగుతావు, దేవుని రాజ్య పని కొరకు నువ్వు ప్రయాసపడతావు. విశ్వాసము లేకుండా నువ్వు దేవునికి ఇష్టడై ఉండలేవు, ఉండనికి కూడా నీకు సాధ్యం అవ్వదు. ఈ వాక్యం ఒక్కసారి యోచించు. నువ్వు దేవునికి ఇష్టడై ఉన్నావా? ఈరోజు నీకు విశ్వాసం ఉన్నదా? అలా అయితే ఒకవేళ నీ విశ్వాసం తగ్గిపోతుంటే ఈ వాక్యం ద్వారా మరలా నీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వాసంను బట్టే దేవునికి ఇష్టడై మనం ఉండగలుగుతాం. దేవా, నీకు ఇష్టడై నేను ఉండాలనుకుంటున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే సరిపోదు, విశ్వాసముతో అది చెప్పాలి. అప్పుడు నీవు దేవునికి ఇష్టడై మారుతావు. ఈ వాక్యం ఎత్తిపట్టి నాతో పాటు కలిసి ప్రార్థిస్తావా? పరిశుద్ధ తండ్రి ప్రభువా, నీ వాక్యములు మేము ఈరోజు నేర్చుకున్నాం. విశ్వాసము లేకుండా నీకు ఇష్టడై ఉండుట అసాధ్యం. మా విశ్వాసమును మీరు పెంచండి. ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వారిలో నీ విశ్వాసం పెరుగునుగాక. నీ ఆత్మతో వారిని నింపండయ్యా. నీ కృపలో బలపరచండి. నీ సంతోషం, నీ సమాధానం, నీ శాంతి, నెమ్మది, ఆరోగ్యం వారి మీద ఉండునుగాక. మా విశ్వాసమును పెంచి నీకిష్టుడుగా ఉండుట కొరకున్న కృప మాకు దయచేసినందున మీకు వందనములు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యు ఆల్. తిరిగి రేపటి ఉదయకాలం మరలా విసోనా యెషువా హా మషియాక్ అనే ఈ వర్డ్ ద్వారా మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు దేవుడు మీకు తోడై ఉండి నడిపించును గాక. బాయ్.